కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంటుకు పెద్ద ఎత్తున సిఎస్ఆర్ నిధులు విడుదలయ్యాయి. మొత్తం 12 అభివృద్ధి పనులకు 6.80 కోట్ల మేర సిఎస్ఆర్ గ్రాంట్స్ విడుదలైనట్లు ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. నిధులు అభివృద్ధి పనుల వివరాలను ఎంపీ వెల్లడించారు. ఎమ్మెల్యేల అభ్యర్థనలతో సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చామన్నారు. అత్యధికంగా పెడన మున్సిపాలిటీలో ఎస్టీపీ నిర్మాణానికి 3 కోట్లు మంజూరయ్యాయి. గుడ్లవల్లేరు మండలంలో 3 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి 1.20 కోట్లు, బాపులపాడు మండలం మరో 3 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి 1.70 కోట్లు, తాటి గడప కానూరు సర్కిల్లో డ్రైన్ నిర్మాణానికి 80 లక్షలు రిలీజ్ అయ్యాయని ఎంపీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల నుంచి మరలా 8,60,00,000 రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ రిలీజ్ అయ్యాయి. ఇవి అనేక అసెంబ్లీ నియోజకవర్గంలో డిఫరెంట్ వర్కులకు గాను టోటల్ గా 8.6 crores శాంక్షన్. మొట్టమొదటిగా అంటే ఇందులో అతి పెద్దది పెడన మున్సిపాలిటీలో ఎస్టీపీ ప్లాంట్, దానికి 3 కోట్ల రూపాయలు. పెడన మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ వాటర్ ఏదైతే డ్రైనేజ్ వాటర్ వెళ్ళి డ్రింకింగ్ వాటర్ యొక్క రామరాజు కాలువ ద్వారా పోయి కలుస్తా ఉందో అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దాన్ని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసి కింద కెనాల్లో వదలటం వల్ల ఇటు ఇరిగేషన్కి కానీ అలాగే అటు మత్స్యకారులకు కానీ ఎటువంటి సమస్య ఉండదు. దానికి పెడన మున్సిపాలిటీకి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యాయి. అదే రకంగా నీలకంఠేశ్వరపురం గుడ్లవల్లేరు మండలంలో 40 లక్షల రూపాయలు, అదే రకంగా గుడ్లవల్లేరు మండలంలో విన్నకోటలో ఇంకో 40 లక్షల రూపాయలు, అదే రకంగా గుడ్లవల్లేరు గ్రామం ఎన్టీఆర్ కాలనీలో మరొక 40 లక్షల రూపాయలు, బాపులపాడు మండలంలో బొమ్మలూరులో 30 లక్షల రూపాయలు, బాపులపాడు మండలం ఏలేలు గ్రామంలో 40 లక్షల రూపాయలు, పామరు మండలం రాపర్ల గ్రామంలో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ కోసం 40 లక్షల రూపాయలు, తాడిగడప మున్సిపాలిటీలో కానూరు సర్కిల్లోనే ఉత్తరాశయం రోడ్లో డ్రైనేజ్ కోసం అక్కడ శాసనసభ్యులు గారి యొక్క రిక్వెస్ట్ మేరకు దాదాపు 80 లక్షల రూపాయలు, ఎస్టీపీ ప్లాంట్ పెడన్లో దాదాపుగా 3 కోట్ల రూపాయలు.